చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. దానికి సంబంధించి పాత్రధారి సూత్రధారి వెనుక చాలామంది కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి అంశాలు వెలికి తీయాలి, బయటికి తీయాలి. ఎందుకనంటే ఒక వ్యక్తి ఇటువంటి అకృత్యాలకు పాల్పడుతున్నప్పుడు ఏ రకమైనటువంటి విధానంలో వెళ్ళాలి, వారిని పట్టుకోవాలి, మూలాలు ఎక్కడ ఉన్నాయనేది గ్రహించాలి. అప్పుడే దానికి సరైనటువంటి ముగింపు అనేది పలుకుతుంది. లేదంటే ఇటువంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. దానికి సంబంధించి రకరకాలుగా వారు వేషాలు మారుస్తూనే ఉంటారు. తమిళనాడులో 6 ఏళ్ల పాటు వాడు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించాడు. తర్వాత అక్కడి నుంచి వేషం మార్చాడు. అక్కడ చేసినటువంటి కొన్ని చిల్లర పనుల వల్ల అక్కడికి వచ్చేటువంటి భక్తులు, చిన్నారులు, మహిళలు, యువతుల మీద లైంగిక దాడికి పాల్పడినటువంటి సందర్భంలో ప్రైవేట్ పార్ట్ని తీసుకోవాల్సినటువంటి సందర్భంలో దెబ్బలు తిన్నాడు. సో ఇలాంటి క్రమంలో ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఈ విచారణలో చాలా కీలకమైనటువంటి విషయాలు చెప్పాడు. దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు కూడా సీన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఒక మహిళా నిర్మాత దాదాపుగా 9,80,000 రూపాయలని పూజల పేరుతో ఇచ్చాడు. దానికి సంబంధించి ప్రగతి రిసార్ట్స్కి వెళ్ళాడు. ప్రగతి రిసార్ట్స్కి వెళ్ళిన తర్వాత ఆ మహిళను తమిళనాడు తీసుకువెళ్ళాడు. అంటే తమిళనాడులో ఎవరైతే షెల్టర్ ఇచ్చారో ప్రకాష్ అనే వ్యక్తి, అతని దగ్గరికే వెళ్ళారు, మాట్లాడారు. అంటే దీన్ని బట్టి మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఒక కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఆ మహిళ కూడా ఎందుకు నమ్మాలి అంటే భక్తి పేరుతో మోసపోయినటువంటి బాధితురాలు, ఆమెను మేము తప్పు పట్టట్లా. కానీ ఆ రకమైనటువంటి లక్షల్లో దండుకున్నాడు. వెంటనే ప్రగతి రిసార్ట్స్లో కలుసుకున్న తర్వాత పూజల పేరుతో తమిళనాడు తీసుకువెళ్ళటం, తమిళనాడులో అక్కడ ఒక రిసార్ట్స్లో పెట్టాడు. ఆ రిసార్ట్సే ఈ లక్ష్మీ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ప్రకాష్ అనే ఒక జాతీయ పార్టీ నాయకుడిది. ఇప్పుడు ఈ నాయకుడే ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఈ కేసులో ఉన్నాడు. మరి పోలీసులు ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రగతి రిసార్ట్ సంథింగ్ కదా, తమిళనాడు తీసుకొచ్చినప్పుడు తను అక్కడ ఎక్కువసేపు లేరు. వీళ్ళు ఎవరైతే చదువుకొని ఉంటారో, వాళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని ఎక్కువగా ప్రెజర్ చేయడు. ఈ అమ్మాయిని డైరెక్ట్ ఉజ్జయిని తీసుకెళ్ళిపోయాడు. ఉజ్జయిని తీసుకెళ్ళాడు. అక్కడ పూజలు చేశాడు. అక్కడ పూజ అంటే ఏం లేదండి, వాడికి ఏది చేత కాదు. జస్ట్ ఒక చలమండి వేస్తాడు, ఏదో బుష్ అంటాడు కాసేపు, కాసేపు అయిపోయిన తర్వాత అక్కడే ఉన్న రిసార్ట్స్కి వెళ్ళాడు. ఇక్కడ తమిళనాడులో కూడా వెళ్ళారు, కానీ అక్కడ ఎక్కువసేపు లేరు వీళ్ళు. వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి మీద దాడి చేయబడని చెప్పి ఒకళ్ళ ద్వారా నాకు సమాచారం, నాకు పూర్తిగా నాకు తెలియదు సమాచారం. అయితే ఈవిడ భయపడి కారులోంచి దిగి పరిగెత్తి ఒక చోటకి వెళ్ళిపోయి వెంటనే తన మొబైల్ ఓపెన్ చేస్తే 49,000 రూపాయల టికెట్, ఆన్ స్పాట్ ఫ్లైట్ టికెట్ తీసుకొని తను అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చింది. ఇది కూడా జరిగింది. అయితే ఇది కూడా నాకు ఒక పెద్దవాళ్ళ ద్వారా తెలిసింది, బట్ ప్రూఫ్లు చూడలేదు. జరిగింది అయితే ఇదే. ఆవిడదంటే ఏ తప్పు లేదు, నమ్మకమే. గురుగారు మనకి జాయిన్ అయ్యారండి మళ్ళీ. గురుగారు, వీడు అన్ని చెప్పిన మాటలన్నీ ఫేకే. అది సరే, పక్కన పెట్టేద్దాం. కమింగ్ టు యోగి ప్రభాకర్, ఆయన యోగి అని అనుకుంటున్నాడు. నా దృష్టిలో ఆయన యోగి కాదు. ఈయన్ని తీసుకొచ్చింది ఆయన ఏమో అని నాకు ఒక పెద్ద అనుమానం. ఎందుకంటే ఈయన మహారాష్ట్రలో వదిలిపెట్టినప్పుడు బ్యాక్ మళ్ళీ విశాఖపట్నం వస్తాడు అని చెప్పి నేను ఆల్రెడీ ముందరే ఇన్ఫార్మ్ చేశాను, మాధురికి చెప్పాను అని మీ ఛానల్లోనే చెప్పా. మాధురి గారు కూడా దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. దానికి ప్రభాకర్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఆకాశాన్ని అంబరంగా మొలుచుకొని వస్త్రాల్లాగా చుట్టుకొని లోకజ్ఞానం లేకుండా 14 ఏళ్ళు ఒంటికాల మీద తపస్సు చేసి వచ్చా. 14 ఏళ్ళు ఒంటికాల మీద తపస్సు చేస్తే కాలు మళ్ళీ స్ట్రైట్ గా వచ్చుతాయండి.
ఏ పిట్టకథ చదువుతున్నారా? మేఘ హిమాలయాల్లో మీటింగ్ పెట్టుకున్నాడంట తల్లిదండ్రులు పర్మిషన్ కావాలని. ఆయన యోగా భోగ్యా, ఆయనకి ఎంత డబ్బులు పుట్టినాయి? ఆయన పాత్ర ఎంత ఉంది ఇందులో? ఇంకా చాలా మంది ఉన్నారు. అనిల్ బెహ్రా గారు చెప్పిన మాటలే చెప్తున్నా నేను, నా సొంతంగా చెప్పడంలా. ఆద్యానాథ్ గారు ఉన్నారన్నాడు, వినోద్ రెడ్డి గారు ఉన్నారన్నాడు, ఇంకా ఎవరో కార్పొరేటర్ గారి పేరు చెప్పాడు. ఇప్పుడు నేను కొత్తగా విష్ణు గారు కూడా ఉన్నారంట. తప్పేం లేదుగా, ఆయన అకౌంట్లు కూడా చూడాల్సిందేగా. ఎవరు దొంగ ఎవరు దొర అని అసలు ఆ కపాలాలు DNA టెస్ట్ చేయాలి. అందుకని కపాలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ పక్కన పెడితే ఈ లీడర్ కి, తమిళనాడులో ఉన్నటువంటి లీడర్ కి వీడిని రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉసిగొల్పడానికి గల కారణం ఏంటి? మత విద్వేషాలు రెచ్చగొట్టాలనే? లేదు, వీడి కారు ఎవరు చెక్ చేయలేదని చెప్పి గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ హ్యాపీగా దాటించొచ్చనే? ఇంకా ఉన్నారండి ఆడవాళ్ళు, లలిత, సునీత, మానస, వీళ్ళలో ఒకళ్ళు ఉన్నారు. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఇంకా 3 మగవాళ్ళు ఉన్నారు. ఈ బ్యాచ్ అంతా కూడా మంచిర్యాలలోనే ఉంది. వాళ్ళంతా బయటికి రావట్లా. ఎందుకు రావట్లా? భయపడుతున్నారు. ఇంకా వీడి వెనకాల ఇంకా ఏదన్నా తన పేరేంటి శక్తులు ఉన్నాయేమో అని. ఈ పిండాకుడికి శక్తి కాదు కదా, ఏది లేదు. మీరేమీ భయపడక్కర్లేదమ్మా. ఎవరైనా సరే ధైర్యంగా రండి. మీడియాకి రావద్దు, మీడియాకి రమ్మని నేను చూడాలా. కంప్లైంట్ ఇవ్వండి, గుప్తంగా ఉండండి. డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇలాంటి మృగాన్ని వదిలిపెడితే వీడు 2 రాష్ట్ర ప్రభుత్వాల సమస్య కాదు, దేశ సమస్య. వీడు, మీరు అనుకుంటున్నారు వీడేదో 2.5 కోట్లు అని. నాకు తెలిసి ఒక 50 పైనే ఉంటుంది. వీడి ఇల్లీగల్ బిజినెస్ అన్ని కలిపి దేశ దిమ్మరిలాగా తిరుగుతున్నాడు. ప్రతి ఒక్కళ్ళు అబద్ధమే. వీళ్ళ కుటుంబం మొత్తం అబద్ధమే. వీళ్ళ కుటుంబం మొత్తానికి తెలుసు వీడు పారిపోలేదు, వీళ్ళతోనే ఉన్నాడు, పారిపోయినట్టు చెప్పించుకున్నాడు, నటించాడు. వీళ్ళ అన్నదమ్ముల్ని తీసుకొచ్చి జైల్లో వేయాలి, అన్నదమ్ముల్ని ఎంక్వైరీ చేయాలి, కపాలాలను ఎంక్వైరీ చేయాలి, వీడి బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయాలి, వీడి బ్యాంక్ అకౌంట్లు ఎంక్వైరీ చేయాలి. ఎవరికి ఎంత క్యాష్ వెళ్ళింది వీడి దగ్గర నుంచి, వీడికి ఎంత క్యాష్ వచ్చింది, ప్రతిదీ ఎంక్వైరీ చేయాలి. ప్రతిదీ. వీడు అసలు బయటికి రాకూడదు. వీడు ఇప్పుడు రాధికా గారు ఉన్నారండి, ఆవిడ మహిళా కమిషన్ లో కేసు పెట్టారు, చీటింగ్ కేసు ఏదో పెట్టినట్టున్నారు. సరే, అది FIR అయ్యిందా లేదా నాకు తెలీదు, మీకు తెలీదు. అయినా అవ్వకపోయినా మహిళా చైర్పర్సన్ యాక్షన్ అనేటువంటి తీసుకుంటారు కదా. సరే, అది కూడా పక్కన పెట్టండి. అంబేద్కర్ ఇష్టం వచ్చినట్టు నకారాలతో బూతులు తిట్టారు, అది సుమోటాగా కేసు బుక్ చేయలేరా? చేయొచ్చు. కేసు నమోదైందంటారు, కొన్ని చోట్ల కేసు నమోదైంది. అదే అంటున్నా. రాష్ట్రాల్లో అంబేద్కర్ వాదులు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో 15 చోట్ల వరకు మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ పంటి కేసులు నమోదైనాయి. అదే వీడు చేసేవన్నీ కూడా దొంగ పనులే. ఒక భక్తి అనేటువంటిది, అఘోరా అనేటువంటి ఉన్నత స్థానాన్ని ఈ తగులుబాజీ ముండా కొడుకు భ్రష్టు పట్టించాడు. ఈయనకి తోడు యోగి ప్రభాకరం. అసలు ఆయనకంత స్వార్థం ఏంటి నాకు అర్థం కాలా. ఏంటి ఆయనకంత స్వార్థం? ఈయనేదో 14 ఏళ్ళ దీంట్లో తపస్సు చేసి వచ్చాడంట. పైగా ఆయన చెబుతాడు హిమాలయాల్లో తపస్సు చేయడం ఎంత కష్టమో తెలుసా. రండి, నేను లైవ్ లో చూపిస్తా. మీడియా వాళ్ళు చూశారు. నేను -2 degrees లో ఉండగా నాతో పాటు మీడియా వాళ్ళు వచ్చి చూశారు. జస్ట్ 2 years బ్యాక్. ఎవరో కాదు, డివోషనల్ ట్రీ మీడియా వాళ్ళు, వాళ్ళ అందులో పనిచేసేటువంటి ఆంజనేయుడు కెమెరామ్యాన్ నాతో పాటే ఉన్నాడు. అడగండి, నేపాల్లో.
వీళ్ళకి ఏదో ప్రపంచ జ్ఞానం మొత్తం తెలిసిపోయినట్టు, వీళ్ళే పెద్ద యోగులైనట్టు. ఈ దిక్కుమాలినోడు పరమయోగి ఈ శ్రీనివాసు, ఆ విశాఖపట్నంలో ఉన్నవాడు ఆయనకో యోగి. యోగా భోగి అర్థం కావట్లే వీళ్ళు. ఎటు తీసుకెళ్తున్నారు జనాన్ని, ఏం సందేశించామని, ఏం నాటకాలు ఆడుతున్నారండి వీళ్ళంతా కలిసి.